అందరికీ నమస్కారం. ముందుగా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఏలూరు బ్రాంచ్ తరపున మనకి రిఫరల్ హాస్పిటల్ ఆయుష్ హాస్పిటల్ని సాధించి పెట్టిన సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ విజయవాడ డివిజనల్ సెక్రటరీ శ్రీ ఆమంచి వెంకటేశ్వరరావు గారికి ఏలూరు బ్రాంచ్ కార్మికుల తరపున ధన్యవాదాలు. మనకు ఈ రిఫరల్ హాస్పిటల్ సాధించడానికి ఏలూరు బ్రాంచ్ ఏ విధంగా కృషి చేసిందో మీరు ఈ వీడియోలో చూస్తారు. ధన్యవాదాలు. మాకు రిఫరల్ హాస్పిటల్ ఆశ్రయం ఉండేది సార్, ఏడిఎంఎంఓ ఏలూరు కంట్రోల్లో. అది 15/8/2022 ఎక్స్పైర్ అయింది సార్ రిఫరల్. సో స్టాఫ్ చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. రిఫరల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఏమన్నా ప్రాబ్లం వస్తే దాన్ని రెన్యువల్ ప్రాసెస్ త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. ఓకే సార్. అదే సార్, ఏదైనా సరే సార్. ఏలూరులో ముఖ్యమైన సమస్య వచ్చేసి హాస్పిటల్ సార్. రిఫరల్ హాస్పిటల్ లేక ఎంప్లాయీ చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. రీసెంట్ గా మీరు లేక శ్రీనివాస్ అన్న గారు మీరు ఒక ఎంప్లాయీకి వాళ్ళ అమ్మగారికి బాగోకపోతే ఎర్లీ అవర్స్ లో చాలా హెల్ప్ చేశారు సార్. దానికి థ్యాంక్ యూ సార్. ప్లస్ రిఫరల్ హాస్పిటల్ ఆశ్రమం 1 year బ్యాక్ దాన్ని ఎక్స్పైర్ అయిపోయింది సార్ లైసెన్స్. దయచేసి సిఎంఎస్ మేడంతో మాట్లాడి దాన్ని రెన్యువల్ చేయించే ప్రాసెస్ చూస్తారని కోరుకుంటున్నాను సార్. ప్లస్ డ్యూటీ డాక్టర్ వచ్చేసి వారానికి 2 రోజులు 3 రోజులే మాకు అందుబాటులో ఉంటున్నారు సార్ డాక్టర్ గారు. సో అది కూడా ఒకసారి రెగ్యులర్ గా డాక్టర్ ఉండేలాగా కొద్దిగా అడ్మినిస్ట్రేషన్ తో మాట్లాడి చూస్తారని కోరుకుంటున్నాను సార్. తర్వాత వచ్చేసి గ్రీవెన్సెస్కి వద్దాం సార్. మాకు రిఫరల్ హాస్పిటల్ లేదు సిన్స్ 2 years నుంచి. 2019లో ఆశ్రమ హాస్పిటల్ ఉండేది. 2019 7వ నెల నుంచి అది ఎక్స్పైర్ అయింది. తర్వాత మేము రకరకాల హాస్పిటల్స్ ట్రై చేసామండి. సిఎంఎస్ మేడంతో మాట్లాడి దగ్గర నుండి వాళ్ళ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్తో విజిటింగ్ అరేంజ్ చేయించి మీతో విజిటింగ్ చేయించి కొలాబరేషన్ చేయించి తర్వాత వాళ్ళతో ఓకే చేయించాక నెక్స్ట్ ప్రాసెస్ వాళ్ళ రిపోర్టును ఇది మేమే బేస్ చేసుకొని డిఆర్ఎం గారితో మేమే వాళ్ళ ఛాంబర్లో మీట్ అవి అప్రూవల్ తీసుకొని మీ దగ్గరికి వస్తాం. presentation what my activity for communication. So maybe in touch with you, sir. Yeah, sure. Okay, sir. Nice to meet you.